బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభమన్ గిల్ మాత్రమే రాణించారు. రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ముంబై జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, శివం దుబే వచ్చారు. అయితే సీనియర్ల వల్ల కుర్రాళ్లకు అవకాశాలు మిస్ అవుతున్నాయని, నాణ్యమైన ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రయత్నించాలని సూర్య, దుబేలకు ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ సూచించాడు. రోహిత్, యశస్వి, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే వంటి ప్లేయర్లు ఉన్నా జమ్మూ కాశ్మీర్ చేతిలో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. దేశవాళీలోకి అడుగుపెట్టే భారత క్రికెటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దానిపై నేను స్పష్టతతో ఉన్నా. 6 స్టార్లు ఉన్న మా జట్టుకు జమ్మూ కాశ్మీర్ చేతిలో ఓటమి ఎదురైంది. అది చాలా నిరుత్సాహానికి గురి చేసింది. అందుకే సూర్యకుమార్, దుబేకు సలహా ఇస్తున్నా. ఏదో రంజీల్లో ఆడాలి కాబట్టి బరిలోకి దిగుతున్నామని కాకుండా నాణ్యమైన ఆట తీరును ప్రదర్శించాలని కోరుతున్నా. ముంబై విజయంలో భాగస్వాములు కావాలి. గత మ్యాచ్లో స్టార్ ప్లేయర్ల కోసం కుర్రాళ్లను బెంచ్కే పరిమితం చేయాల్సి వచ్చింది. అయినా విజయం సాధించలేకపోయాం. ముంబై కోసం బరిలోకి దిగిన ప్రతిసారి 100% అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా అని సంజయ్ పాటిల్ వెల్లడించారు.